పరమ తండ్రికి స్తోత్రములు, పరమ తండ్రికి స్తోత్రములు. కొంచెం బిగ్గరగా పరమ తండ్రికి స్తోత్రములు, పరమ తండ్రికి స్తోత్రములు, పరమ తండ్రికి స్తోత్రములు. అందరికీ సబ్బాత్ షలోమ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని లేఖనాలు చూసుకుందాము. మనం చదువుకున్న లూకా సువార్త 1వ అధ్యాయము 80వ వచనములో ఒక మాట రాయబడింది. చదువుకున్న తర్వాత 7వ అధ్యాయము 28వ వచనం కూడా చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము చివరి వచనం 80వ వచనము. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇజ్రాయిలుకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో నుండెను. అదే లూకా సువార్త 7వ అధ్యాయము 28వ వచనములో, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడునూ లేడు, అయినను ఎలోహిం రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సోదరుడు సల్మాన్ రాజు ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. ప్రార్థన. ముందుకు రండి మీరు. తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణబుద్ధుడే మా మహా గొప్ప రక్షక, సర్వోన్నతుడా, మహోన్నతుడా, జీవాధిపతి ఎల్షడాయ్, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన సబ్బాత్ నుంచి ఈ సబ్బాత్ దినం వరకు మీరు మా తండ్రి మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని సంరక్షించి తిరిగి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి ఈ యొక్క ఆరాధనకు నడిపించిన విధానం బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. మరియు మా తండ్రి దయాకర్ ఇప్పుడు వాక్యం చెప్పుచుండగా నాయన మీ యొక్క పరిశుద్ధమైన వాక్కులతో మీరే మమ్మల్ని హెచ్చరించమని ప్రార్థిస్తున్నాం. ఆయన మీ యొక్క మ్రానుచాటున మరుగుపరిచి నాయన మీ యొక్క పరిశుద్ధమైన వాక్యాలను నాయన మాకు వినిపించేలాగున, మరి వాక్య లేఖనాలను గ్రహించే విధంగా మాకు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను దీవించి మరి మా తండ్రి ఒట్టి కుండతో వచ్చినటువంటి మేము మా తండ్రి నిండుకుండగా వెళ్ళేలాగా కృప దయచేయమని ప్రార్థిస్తూ, మరి మీ యొక్క దాసుని అభిషేకించి నాయన మీ యొక్క ఆత్మ ద్వారా మీరే మాతో మాట్లాడి మీరే మమ్మల్ని హెచ్చరించి మా యొక్క జీవితాలను సరిచేసే విధంగా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ, మా ఈ ప్రార్థన త్వరలో రానైనా నజరేయుడైన యేసు మెస్సీయ మీ యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మనం చదువుకున్న లేఖన భాగము మనకు అందరికీ తెలుసు. ఇది బ్యాప్టిజం ఇచ్చి యోహాను గురించి ఈ మాట. లూకా సువార్త 1వ అధ్యాయం 80వ వచనములో, శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇజ్రాయిలుకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో నుండెను. స్త్రీలు కనిన వారిలో యోహానుకు, అంటే స్త్రీలు కనిన మనుషులందరిలో కూడా స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడునూ లేడు. అటు బ్యాప్టిజం ఇచ్చి యోహాను గురించి మనందరికీ తెలుసు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఆయన ఏ విధంగా నీతి కొరకు ధర్మము కొరకు ఆయన నిలబడ్డాడో మనం తెలుసుకుందాం కొన్ని మాటలు. అయితే యేసు మెస్సీయ ఈ మాట అంటున్నాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను మించిన వారు గొప్పవాడు ఎవడునూ లేడు అని యేసు మెస్సీయ మాట అంటూ వచ్చాడు. ఇక్కడ మనం చదువుకున్న లూకా సువార్త 1వ అధ్యాయములో ఒకసారి ముందుగా 13వ వచనం ఒకసారి చదువుకుంటే, 13వ వచనము, అప్పుడు ఆ దూత అతనితో జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ఎలోహిం దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమునందు పుట్టినది మొదలుకొని
నిండుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయేలులో అనేకులను ఎలోహిమైన వారి ఎలోహిం వైపునకు త్రిప్పును, యెహోవా వైపునకు త్రిప్పును. చూడండి, ఎలోహిం వైపుకు త్రిప్పే సాధనముగా బ్యాప్టిజం ఇచ్చి యోహాను కనబడుతూ వచ్చాడు. అయితే తాను ఎప్పటి నుంచి పరిశుద్ధాత్మతో నింపబడుతూ వచ్చాడట? తల్లి గర్భములో ఉండినప్పుడే, తల్లి గర్భమందే పరమతండ్రి తను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే, తన తల్లి గర్భమందు పుట్టినది మొదలుకొని పరమతండ్రి తల్లి గర్భంలోనే అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. జకరియా ప్రధాన యాజకుడిగా అక్కడ యాజకత్వం జరిగిస్తున్నప్పుడు ఆయన క్రమము చొప్పున ఎలోహిం దూత అతనికి ప్రత్యక్షమై అతనికి చెప్తున్న ఈ మాట. జకరియా తొందరపడి అక్కడ భయపడుతున్నప్పుడు జకరియాకి ఎలోహిం దూత ఈ విధంగా సలుస్తుంది, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. మీరు గొడ్రాలుగా ఉన్నారు, కానీ ఇప్పుడు నీ భార్య అయిన ఎలిజబెతు గర్భం ధరించబోతుంది. ఆయనకు యోహాను పేరు పెట్టబోతున్నారు. కాబట్టి ఆ యొక్క బాలుడు ఏ విధంగా ఉండబోతున్నాడో కూడా తెలియజేసి వస్తున్నాడు. అతడు ఎలోహిం దృష్టికి గొప్పవాడై, చూడండి, ఎలోహిం దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమందు పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై. కాబట్టి ఈ విధంగా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు ఏ విధంగా ఎలోహింకు పరిచర్య చేస్తూ వచ్చారు, ఏ విధంగా ఎలోహి మార్గములలో వారు నడుస్తూ అనేకులను ఎలోహి మార్గం వైపు త్రిప్పుతూ వచ్చారు అనేది కొన్ని లేఖనాలు మనం చూసుకుందాం. ముందుగా మొట్టమొదటిగా మనం బ్యాప్టిజం ఇచ్చి యోహాను గురించి చూసుకుంటుంటే, ఆయన యొక్క జీవితమే ప్రత్యేకమైన జీవితము. ఆయన జీవితము ఎందుకంటే బాల్యత నుంచే తాను ఏ విధంగా నాజరు చేయబడిన వ్యక్తిగా కనబడుతున్నాడో, ద్రాక్షరసమైన మద్యమును త్రాగకుండా తాను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా అక్కడ నివసిస్తూ ఆయన గురించి చక్కటి మాటలు రాయబడుతూ వచ్చాయి. అందుకే ఆ యొక్క 67వ వచనంలో తన తండ్రి అయిన జకరియా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఈ విధంగా తెలియజేస్తూ వస్తుంటున్నాడు. ఈ 76వ వచనములో, మరి ఓ శిశువా, నువ్వు సర్వోన్నతుని ప్రవక్తవనబడబడదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ ప్రవచనము? బ్యాప్టిజం ఇచ్చి యోహాను గురించి. కాబట్టి నీవు ప్రవక్తవనబడదువు, సర్వోన్నతుని ప్రవక్తవనబడదువు. మన ఎలోహి మహావాత్సల్యం బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ఎలోహింకు ముందుగా నడుతువు. ఎలోహింకు ముందుగా పంపబడిన రక్షకుడిని యెహోవాకు ముందుగా పంపబడిన ప్రవక్తగా ఆయన ఉంటూ వచ్చాడు సుమా. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి, పరిశుద్ధాత్మ ద్వారా తన తండ్రి నింపబడిన వాడై జకరియా ప్రవచిస్తూ వస్తుంటున్నాడు. ఓ శిశువా, నువ్వు సర్వోన్నతుని ప్రవక్తవనబడదువు. కాబట్టి ఎలోహిం ఆత్మచేత నింపబడితే ఎలోహిం ప్రవక్తగా పిలువబడతారు. ఎలోహిం ప్రవక్తగా ఎలోహిం యొక్క మార్గం సరళం చేయడానికి కొరకు, ఎలోహిం మార్గంలో సిద్ధపరచడానికి కొరకు ముందుగా పంపబడుతున్న వ్యక్తి ఇక్కడ బ్యాప్టిజం ఇచ్చి యోహాను కనబడుతూ వస్తున్నాడు. అందుకే 80వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది, శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో ఉండెను. చూడండి, యేషువా రాకడకు ముందు 6 నెలల ముందు బ్యాప్టిజం ఇచ్చి యోహాను జన్మిస్తూ వచ్చాడు. యెహోవా మెస్సీయ యొక్క తల్లి మరియమ్మ ఎలిజబెతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలిజబెతు 6 నెలల గర్భవతిగా కనబడుతూ వస్తుంటుంది లేఖనాలలో. కాబట్టి అంటే 6 నెలలు యెహోవా మెస్సీయ కంటే పెద్దవాడు బ్యాప్టిజం ఇచ్చి యోహాను. 6 నెలల ముందుగా యెహోవా మెస్సీయ కంటే ముందుగా పుడుతూ వచ్చాడు. ఆ పుట్టి ఆయన యెహోవా మెస్సీయ మార్గములను సరళపరుస్తూ వచ్చాడు. యెహోవా మెస్సీయకు ముందుగా పంపబడిన వ్యక్తి. కాబట్టి ఆయన గురించి చక్కటి మాట, శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొందుకొని, ఆత్మయందు బలం పొందుకుంటూ వచ్చాడు. ఆ శిశువు ఎదుగుతూ వచ్చాడు. ఈ శిశువు ఎవరంటే బ్యాప్టిజం ఇచ్చి యోహాను. ఈయన ఎదుగుతూ వచ్చాడు. ఈ ఎదిగిన వ్యక్తి యెహోవా మెస్సీయ యొక్క మార్గంలో సరళపరచడానికి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఆత్మతో నింపబడుతూ వచ్చాడు. ఆత్మతో నింపబడిన వ్యక్తి బలాన్ని పొందుకుంటూ వచ్చాడు. బలాన్ని పొందుకున్న వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన యొక్క రక్షణను ప్రకటిస్తూ వచ్చాడు, ఆయన యొక్క నీతిని ప్రకటిస్తూ వచ్చాడు. అందుకే 3వ అధ్యాయం లూకా సువార్త 3వ అధ్యాయంలో
3వ అధ్యాయము 3 నుంచి 6 వచనాల వరకు చదువుకుంటుంటే, అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తమును మారు మనసు విషయమైన బాప్తిజం పొందవలని యోర్దాను నది ప్రదేశమంతటను ప్రకటించుచుండెను. ఎలోహిం మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయడి. చాలా కాబట్టి ఎలోహిం వాక్యము బ్యాప్టిజం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చేను. ఎలోహిం వాక్యము వచ్చేను. ఎవరి దగ్గరికి వచ్చింది? బ్యాప్టిజం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎలోహిం ఆత్మచేత నింపబడిన వ్యక్తి, ఎలోహిం ఆత్మతో నింపబడిన వ్యక్తి దగ్గరికి ఎలోహిం వాక్యం వస్తుంటుంది. ఎలోహిం వాక్యమే ఆ యొక్క ఎలోహిం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం ఎలోహిమైండెను, ఆ వాక్యమే ఎలోహిమైండెను. కాబట్టి ఆ ఎలోహిం ఆయన దగ్గరికి వచ్చాడు. ఎలోహిం ఆత్మ ఆయనలో ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే సువార్త ప్రకటిస్తూ వస్తుంటున్నాడు సుమా. కాబట్టి ఆయన సువార్త ప్రకటింపు ఏ విధంగా ఉంది? ఏ విధమైన ప్రకటన? ఏ విధంగా ఆయన సువార్త ఏ విధంగా ప్రకటిస్తున్నాడు? ఎవరిని ఆయన అంటే ఇప్పుడు ఏ విధంగా వాక్యం చెప్తారు సేవకులు అంటే? ఎవరి మనసును నొప్పించకుండా, ఎవ్వరు బాధపడకూడదు. మేము వాక్యం చెప్తే ఎవరు కూడా బాధపడకూడదు, ఎవరు మనసులు కూడా నొప్పించబడకూడదు, ఎవరు కూడా అయ్యో మమ్మల్ని హెచ్చరించాడు ఈ సేవకుడని అంటే ఆ విధంగా సేవకులు బోధిస్తుంటారు. కానీ బ్యాప్టిజం ఇచ్చి యోహాను బోధ ఏ విధంగా ఉంది అంటే ఆయన యొక్క బోధ చూస్తుంటుంటే ఆ యొక్క 7వ వచనం నుంచి మనం చూసుకుంటుంటే పరమ తండ్రి సన్నిధిలో బ్యాప్టిజం ఇచ్చి యోహాను యొక్క ఉపదేశము, అందుచేత తన చేత బాప్టిజం పొందించిన జనసమూహం చూచి సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి నేర్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని ఆయన హెచ్చరిక చేస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి, పరిశుద్ధాత్మతో అభిషేకింపబడి పరిశుద్ధాత్మతో నడిపింపబడుతున్న వ్యక్తి ఎప్పుడైనా ఏం చేస్తారంటే మనుషులకు బుద్ధి చెప్తాడు, మనుషులను గద్దిస్తాడు, మనుషులను హెచ్చరిక చేస్తాడు, మనుషులను సరిచేస్తాడు. కాబట్టి బ్యాప్టిజం ఇచ్చి యోహానులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏ వ్యక్తులకు కూడా భయపడకుండా, ఏ మనుషులకు కూడా భయపడకుండా, అక్కడ వారు ఎంత పెద్దవారైనప్పటికీ కూడా, వారు ధర్మశాస్త్ర ఉపదేశకులు అయినప్పటికీ కూడా, వారు సద్దుకైలు పరిసయ్యులు వాళ్ళు ధర్మశాస్త్రంలో ఎంతో ఆరితేరిన వ్యక్తులుగా ఉన్నప్పటికీ కూడా ఈయన మాత్రం ఏ విధంగా ఉన్నాడంటే ఎలోహిం వాక్యమును ఉన్నట్లుగా ప్రకటించిన వ్యక్తిగా కనబడుతూ వస్తుంటున్నాడు సుమా. కాబట్టి సర్ప సంతానమా, వారు ఎవరి సంతానంగా వారు భావించుకుంటున్నారు? మేము అబ్రహాము సంతానమని వారు భావించుకుంటున్నారు, మేము అబ్రహాము పిల్లలమని భావించుకుంటున్నారు. మాకున్న ఘనత, మాకున్న ధన్యత, మాకున్న ఆధిక్యత ఏంటో అని వారు గొప్పగా వారు ఒక గర్వముతో ఫీల్ అవుతున్న వారిని ఎక్కడికి తీసుకొచ్చాడంటే సర్ప సంతానమా. కాబట్టి అబ్రహాము సంతానముగా ఉన్నామని ఫీల్ అవుతున్న వారిని సర్పసంతానమా అని పిలుస్తూ వారికి హెచ్చరిక చేస్తుంటున్నాడు. బ్యాప్టిజం ఇచ్చి యోహాను కేవలము పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా ఉండి సుమా. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు ఏం చేస్తుంటారంటే పరిశుద్ధాత్మతో నింపబడిన ఉపదేశము హెచ్చరిక చేస్తూ వస్తుంటారు. కాబట్టి మనుషులు కల్పిత కథల వైపు ఆ యొక్క దురద చెవులు కలిగిన వారై వరకు కట్టుకథలు, ఈ కథలు, ఆ కథలు వాళ్ళు కావాలని ఆశపడుతుంటుంటే అవేవి మనుషులకు ఇష్టమైన రీతిలో ఉపదేశం ఉండదు. పరిశుద్ధాత్మ ఉపదేశిస్తే బాప్టిజం ఇచ్చి యోహాను ఉపదేశమే మనకు చక్కటి ఉదాహరణ సుమా. కాబట్టి మనుషులను మారు మనసు వైపు, మనుషులను తగిన మార్గంలో నడిపించడానికి కొరకు బుద్ధి చెప్పే వాక్యము పరిశుద్ధాత్మ ఉపదేశిస్తుంటాడు సుమా. కాబట్టి బ్యాప్టిజం ఇచ్చి యోహానులో బుద్ధి చెప్పే వాక్యము, ఖండించే వాక్యము, అనేకులను ఆయన మార్గంలో నడిపించడానికి కొరకు, మార్గాలు సరళపరచడానికి కొరకు ఉపదేశింపబడుతున్న ఉపదేశము బ్యాప్టిజం ఇచ్చి యోహానులో కనబడుతుంటుంది సుమా. ఎవరికీ భయపడలేదు, ఆఖరికి ఎవరికి కూడా భయపడలేదు. హేరోదు రాజు కూడా భయపడలేదు, హెరోదియా ఆయన ఉంచుకున్న ఆమె ఏ స్థితిలో ఉందో ఆమెను హెచ్చరిక చేస్తూ వచ్చాడు. తనకు తెలుసు వారిని హెచ్చరిక చేస్తే నా ప్రాణం పోతుంది అని తెలిసినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే హెచ్చరిక చేస్తూ వచ్చాడు. హేరోదును హెరోదియాను హెచ్చరిక చేసి వారిని గద్దిస్తూ వచ్చాడు. మీరు చేస్తుంది పాపము, మీరు చేస్తుంది తప్పిదము, మీరు చేస్తుంది సరైన మార్గము కాదు అని వారిని హెచ్చరిక చేసిన విధానం బట్టి హెరోదియా సరైన సమయం కొరకు కనిపెట్టి తనకు సమయం రాగానే తన కూతురు చేత ఆ యొక్క కోరికను
హేరోదు రాజు దగ్గరికి వచ్చి ఆ కోరికను, తన యొక్క కోరికను తెలియపరిచి బ్యాప్టిజం ఇచ్చి యోహాను తలను తీసుకురమ్మని కోరింది. ఎందుకు బ్యాప్టిజం ఇచ్చి యోహాను తలను కోరుతూ వచ్చిందంటే తన పాపమును తనకు గుర్తు చేశాడు, తను చేసిన తప్పిదాన్ని తనకు గుర్తు చేశాడు బ్యాప్టిజం ఇచ్చి యోహాను. కాబట్టి ఎవరికి భయపడని తత్వము, బ్యాప్టిజం ఇచ్చి యోహాను ఎవరికి భయపడని తత్వము, ఎవరికి లొంగని తత్వము. కాబట్టి ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఏ విధంగా ఉంటారటంటే ఎవ్వరికీ భయపడరు సుమా. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఎవ్వరికీ బెదరరు సుమా, ఎవరి దగ్గర తల వంచరు సుమా. పరిస్థితులకు తల వంచే వ్యక్తులు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు కాదు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఏం చేస్తుంటారంటే హెచ్చరిక చేస్తారు. కాబట్టి అందుకే బ్యాప్టిజం ఇచ్చి యోహాను తన ప్రాణమును సైతము కోల్పోతూ వచ్చాడు సుమా. అంటే ప్రాణాలను సైతము కోల్పోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో పరమ తండ్రి ఒక మాట అంటుంటాడు. ఎందుకంటే ఇదే లూకాసు వార్తలో ఆ పరమ తండ్రి యేసు మెస్సయ్య చెప్తుంటున్న ఒక మాట, లూకాసు వార్తలో పరమ తండ్రి చెప్తుంటున్న ఒక మాట మనం చదువుకుందాం. 12వ అధ్యాయంలో లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. 32వ వచనంలో ఒకసారి చూద్దాం. చిన్నమందా భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది. కాబట్టి చూడండి, చిన్నమందా భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు. ఒకటి మనం భయపడిపోతుంటాం, పరిస్థితులకు భయపడిపోతుంటాం. భయపడే ఆత్మ పరిశుద్ధాత్మ కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ ఎప్పుడు ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మ ధైర్యంగా నిలబెడుతుంది. కాబట్టి అందుకే యేసు అంటున్నాడు, ఓ చిన్నమందా భయపడకుడి. కాబట్టి బ్యాప్టిజం ఇచ్చి యోహాను కూడా ఎక్కడ భయపడకుండా తనకు పరలోక రాజ్యం ఉందని ఆయన ధైర్యంతో నిలబడుతూ వచ్చాడు సుమా. కాబట్టి అందుకే యేసు ఏమంటాడంటే శరీరమును నశింపచేయడానికి మీరు భయపడకుడి, కానీ ఆత్మను శరీరమును నశింపచేయడానికి మాత్రమే మీరు భయపడండి అంటాడు. కాబట్టి ఈ లోకంలో మనము ఎవరికి భయపడాలి? ఆత్మను శరీరమును నశింపచేయు మన సర్వోన్నతిని మాత్రమే మనం భయపడాలి, కానీ కేవలం శరీరమును మాత్రమే నశింపచేయవారికి మనము భయపడకూడదు సుమా. కాబట్టి మనము ఈ లోకములో అందుకే పరమతని వాగ్దానం చేస్తున్నాడు, చిన్నమందా భయపడకుడి, పరలోక రాజ్యం అనుగ్రహించుటకు మన ఎలోహింకి ఇష్టమైనదని ఆయన మాట్లాడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి మనము ఈ లోకంలో ఎవరి యందు మనం విశ్వాసం ఉంచి ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఎవరికి భయపడడు సుమా. కాబట్టి భయపడకుండా మనం ఈ లోకంలో సాగి వెళ్ళాలని పరమతండ్రి కోరుతూ వస్తున్నాడు. అందుకొరకు మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ సహాయము మనం కోరుకోవలసిన వ్యక్తులముగా మనం కనబడుతూ వస్తుంటున్నాం. పరిశుద్ధాత్మతో నింపబడడానికి కొరకు మనం ప్రయాసపడాలి. అదే మాదిరిగా కొన్ని మాటలు మనం చూసుకుంటుంటే మన రక్షకుడిని యేసు మెస్సయ్య ఆయన గురించి, పరిశుద్ధాత్మతో నింపబడిన ఆయన సంఘటనల గురించి ఒకసారి మనం చూసుకుందాం. మన రక్షకుడిని యేసు మెస్సయ్య ఈ యొక్క లోకంలో ఆయన జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మతో ఆయన నింపబడి ఆయన చేసిన ప్రసంగం, ఆయన ఉపదేశము, ఆయన యొక్క పరిచర్య ఒకసారి ఫస్ట్ నుంచి మనము ఆయన యొక్క జననం నుంచి ఒకసారి మనం చూసుకుందాం. లూకాసు వార్త మొదటి అధ్యాయము 35వ వచనములో లూకాసు వార్త మొదటి అధ్యాయం 35వ వచనములో పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఎలోహిం కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు చాలండి. కాబట్టి ఎలోహిం కుమారుడు అనబడును. చూడండి, నీకు పుట్టబోయే కుమారుడు పరిశుద్ధాత్మ ద్వారా కలగబోతున్నాడు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుందని రక్షకుడిని యేసు మెస్సయ్య మరియమ్మ గర్భంలో పడకమునుపు మరియమ్మ దగ్గరికి దూత వచ్చి తెలియపరుస్తూ వస్తుంటుంది. కాబట్టి ఎలోహిం ఆత్మతో నింపబడి, ఎలోహిం శక్తితో నింపబడి మరియమ్మ గర్భం ధరిస్తూ వచ్చింది సుమా. కాబట్టి ఎలోహిం ఆయనే ఆత్మ స్వరూపుడిగా మరియమ్మ గర్భంలో ప్రవేశిస్తూ వచ్చి ఆ శిశువుగా ఎదుగుతూ వచ్చాడు.
కాబట్టి మన రక్షకుడిని యెహోవా మెస్సియా పరిశుద్ధాత్మతో ఆయన జన్మించిన వ్యక్తి సుమా. కాబట్టి అందుకే ఆయన గురించి చక్కటి మాటలు, చక్కటి ఆ ఆశ్చర్యకరమైన మాటలు ఆయన గురించి మనం చూస్తుంటుంటాం. లూకా సువార్తలోని 3వ అధ్యాయములో ఒక మాట మనం చూసుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయము లూకా సువార్త 3వ అధ్యాయము 22వ వచనము. లూకా సువార్త 3వ అధ్యాయం 22వ వచనములో పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగివచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. చూడండి, ఒక పరిశుద్ధాత్మ ఒక శరీరాకారముతో వచ్చిందట. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకి దిగివచ్చాను. అప్పుడు ఆయన గురించి ఒక స్వరం వినబడుతుంది. ఆకాశం తెరవబడి ఒక స్వరం వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము యెహోవా మెస్సియా గురించి పలకబడుతూ వచ్చింది సుమా. కాబట్టి మన రక్షకుడిని యెహోవా మెస్సియా పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఆయన ఈ లోకంలో జీవించబడడానికి కారణం ఏంటంటే ఒక శరీరము, ఒక ఆకారము, శరీరం వలె ఒక ఆకారము, పావురం వలె. అంటే పరిశుద్ధాత్మ ఏ విధంగా దిగి వచ్చిందంటే పావురం వలె ఆయన మీదికి దిగి వస్తూ వచ్చింది శరీరాకారముతో. కాబట్టి ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన మన రక్షకుడిని యెహోవా మెస్సియా ఆయన అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు ఆయన చేస్తూ వచ్చాడు సుమా. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా ఆయన ఆత్మతో నింపబడి ఆయన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. ఇదే లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. అప్పుడు యాశ్వ ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళి ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. చూడండి, ఆత్మ బలముతో నింపబడి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే గలిలయ దేశానికి వెళుతూ వచ్చాడు. కాబట్టి ఆత్మతో నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడి, బాప్టిజం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ నింపబడి 40 దినాలు ఉపవాసం ఉన్నట్టుగా మనం లేఖనాలు చూస్తూ వస్తుంటాం. ఆ ఉపవాస దినాలు గడిచిన తర్వాత కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన పరిచర్యకు బయలుదేరుతున్నట్టుగా మనం చూస్తూ వస్తుంటున్నాం. పరిశుద్ధాత్మతో నింపబడి పరిచర్య చేయడానికి ఆయన బయలుదేరుతూ వచ్చాడు. ఆత్మ బలముతో గలిలయ దేశములకు తిరిగి వెళ్ళెను. చూడండి, ఆత్మతో నింపబడిన యెహోవా మెస్సియాను మనం చూస్తూ వస్తుంటున్నాం. ఎందుకు యెహోవా మెస్సియా ఆత్మతో నింపబడుతూ వచ్చాడు? ఆయనకు అవసరమా? ఆయనే పరిశుద్ధాత్ముడిగా ఈ లోకానికి పంపబడుతూ వచ్చాడు కదా. నా నామమున పంపబో పరిశుద్ధాత్మ అని ఆయన సెలవిచ్చాడు. కాబట్టి ఆయనే సర్వోన్నతుడు, ఆయనే శరీరధారిగా యెహోవా మెస్సియాగా జీవించాడు. ఆయనే పరిశుద్ధాత్మ. ఎందుకు ఆయన మన పరిశుద్ధాత్మ నింపబడుతూ వచ్చంటే ఆయన బిడ్డలందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలని, ఆయన కుమార్తెలు అనబడుతున్న వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలని, పరిశుద్ధాత్మతో నింపబడి వారు పరిచర్యలు చేయాలని రాత్రికాల సమయంలో మనము వాక్యంలో విన్నాము. ఆయన యొక్క ఆత్మ నింపబడిన వ్యక్తులు పరిచర్య చేయడానికి వరకు సేవా పరిచర్య పాత్రగా వాడబడాలి. కాబట్టి యెహోవా మెస్సియా కూడా సేవ చేయడానికి ముందుగా పరిశుద్ధాత్మతో నింపబడుతూ వచ్చాడు. బాప్టిజం పొందుకోగానే పరిశుద్ధాత్మ నింపబడుతూ వచ్చాడు. 40 దినాలు కూడా అపవాది చేత శోధింపబడినప్పటికీ, ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పటికీ కూడా ఆయన పరిశుద్ధాత్మతోనే నింపబడుతూ వచ్చాడు, పరిశుద్ధాత్మతో నింపబడుతూ వచ్చాడు. అదే మాదిరిగా పరిచర్యలో కూడా ఆయన ఆత్మతో నింపబడుతూ వచ్చాడు. అందుకే 18వ వచనంలో ఆయన ప్రసంగం, మొట్టమొదటి ప్రసంగంలోనే ఇదే 4వ అధ్యాయం 18వ వచనంలో కనబడుతూ వస్తుంటుంది. ఎలోహిం ఆత్మ నా మీద ఉన్నది. ఎలోహిం ఆత్మ ఆయన మీద ఉన్నది సుమా. ఎలోహిం ఆత్మ చేత నింపబడ్డాడు మన రక్షకుడిని యెహోవా మెస్సియా. బాప్టిజం పొందిన వెంటనే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అదే మరి పరిచర్యకు వస్తూ వచ్చాడు. కాబట్టి ఆయనకు ఒక గ్రంథం ఇవ్వబడగానే, యెషయా గ్రంథము తెరవబడగానే, యెషయా గ్రంథము చదువుతుండగా ఆయన పలుకుతున్న మాట ఎలోహిం ఆత్మ నా మీద ఉన్నది. కాబట్టి ఎలోహిం ఆత్మతో నింపబడ్డాడు. కాబట్టి ఆయన అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ వచ్చాడు, అనేకమైన అద్భుత కార్యాలు జరిగిస్తూ వచ్చాడు సుమా. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. కాబట్టి ఆయన ఒక సందర్భంలో దయ్యాన్ని వెలుగొట్టినప్పుడు ఆయన ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో
మనము కూడా కొన్ని సందర్భాల్లో 28వ వచనం ఒకసారి చదువుకుందాం. 28వ వచనము మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనంలో ఎలోహిం ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా ఎలోహిం రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఏలాగు ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకును. చాలండి. ఎలోహిం ఆత్మ వలన నేను దయ్యములు వెళ్ళగొట్టుచున్నందున ఎలోహిం రాజ్యము మీ ఎద్దుకు వచ్చినదని నమ్ముడి. కాబట్టి నేను దయ్యాలు వెలగొడుచున్నాను, కుంటి వాళ్ళ కాళ్ళు ఇస్తున్నాను, గుడ్డి వాళ్ళ కళ్ళు ఇస్తున్నాను, అనేకమైన సూచక్రియలు నా ద్వారా జరిగింపబడుతున్నాయి అని మీరు నమ్ముతుంటే, ఎలోహిం ఆత్మ చేత నింపబడిన వ్యక్తిగా నన్ను మీరు చూస్తుంటుంటే ఎలోహిం రాజ్యం మీ ఎదుకు వచ్చినది, ఎలోహిం రాజ్యం మీ ఎదుకు వచ్చినదని మీరు నమ్మండి. అదే మాదిరిగా ఆయన ఒక మాట అంటుస్తున్నాడు, మొదట మీరు ఒక బలవంతుని ఇంటిలోనికి వెళ్ళి వాడిని బంధిస్తేనే కదా, ఒక బలవంతుని ఇంటిలోకి వెళ్ళి ఆ బలవంతుని మీరు బంధిస్తేనే కదా మీరు ఆ ఇంటిని దోచుకోగలరు. అంటే ఒక బలవంతుని బంధించాలి అంటే అధికంగా మనము బలం కలిగిన వారముగా ఉండాలి. ఆ బలవంతుని కంటే ఎక్కువ బలము మనలో ఉండాలి. కాబట్టి బలవంతుని బంధించాలంటే వానికంటే అధికమైన బలము మనలో ఉండాలి. అంటే మనం ఏం చేయబడాలి? పరిశుద్ధాత్మతో నింపబడాలి సుమా. కాబట్టి అందుకే దురాత్మ చీకటి శక్తుల సమూహములను పారదోలుతున్నప్పుడు, అంధకార చీకటి శక్తులను లయపరచుము తండ్రి అని మనం ప్రార్థిస్తున్నప్పుడు, దురాత్మ చీకటి శక్తులను వెలగొట్టుతున్నామని ప్రార్థిస్తున్నప్పుడు, ఆ దురాత్మ చీకటి శక్తికున్న బలము కంటే మనం అధికమైన బలముతో ఉండినప్పుడే, అధికమైన బలముతో మనం నింపబడినప్పుడే, ఆ పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడే మనం ఆ చీకటి శక్తులను బంధిస్తాము సుమా. పరమ తండ్రికి స్తోత్రం. ఇది యెహోవా చెప్తున్న మాట. ఒక బలవంతుణ్ణి నువ్వు బంధించాలి, వాడి గృహాన్ని నువ్వు దోచుకోవాలి. వాడి గృహంలోకి వెళ్ళి వాడిని బంధించి వాడి గృహాన్ని నువ్వు దోచుకోవాలి అంటే వానికంటే అధికమైన నువ్వు బలవంతుడవు నువ్వు కావాలి. కాబట్టి నేను ఎవరిని? చీకటి శక్తుల కంటే నేను ఎక్కువగా బలవంతుడను. ఆ చీకటి శక్తులను వెలగొడుతున్నానని మీరు నమ్ముతున్నారు కదా, దురాత్మ సమూలను వెలగొడుతున్నారని మీరు నమ్ముతున్నారు కదా, మూగ దయ్యాలను వెలగొడుతున్నారని మీరు నమ్ముతున్నారు కదా. అయితే ఎలోహిం రాజ్యం మీదకు వచ్చినది. కాబట్టి మీరు కూడా ఆ దురాత్మ చీకటి శక్తులను వెలగొట్టాలి, దురాత్మ సమూలను వెలగొట్టాలి అంటే మీరు కూడా బలవంతులుగా ఉండాలి. కాబట్టి ఎప్పుడు బలవంతులు అవుతారు? పరిశుద్ధాత్మ మీలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ మీలో నివాసం చేస్తున్నప్పుడు అప్పుడు మీరు బలవంతులు అవుతారు. ఏ బలవంతుని కంటే? దురాత్మ చీకటి శక్తులు వానికి ఉన్న బలము కంటే మీరు అధిక బలవంతులై వాని జయిస్తారు. వాని మీద మీకు విజయం కలుగుతుంది సుమా. అపోస్తుల కార్యంలోనే కనబడుతూ వస్తుంటుంది. అపోస్తుల కార్యంలో ఒక సంఘటన కనబడుతూ వస్తుంటుంది. ఆ పరమతండ్రి యొక్క నామమున దయ్యాన్ని వెలగొడుతూ వస్తుంటాడు ఒక వ్యక్తి. రక్షకుడిని యేసు నామమునే దయ్యాన్ని వెలగొడుతూ వస్తుంటున్నాడు. ఒకసారి అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము, అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 13వ వచనంలో ఒకసారి చూద్దాం. అప్పుడు దేశ సంచారంలో మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యాశ్వాతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద తండ్రి అయిన యాశ్వా నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు ఏడుగురు అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము నేను యాశ్వాను గుర్తెరుగుదును, సౌలును కూడా ఎరుగుదును. కానీ మీరెవరని అడగగా ఆ దయ్యం పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయిరి. చాలా పాపం వీళ్ళు ఏం చేశారు? దయ్యం పెట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చారు. అంతకుముందు ప్రార్థన చేస్తారు అపోస్తలుడైన పౌలు,
పరిశుద్ధాత్మతో నింపబడిన శిష్యులు వాళ్ళందరూ ప్రార్థన చేసేది చూసి వీళ్ళు కూడా ప్రార్థన చేయబోయారు. మేము కూడా బలం కలిగిన వారమే, మేము కూడా దయ్యాలు వెలుడుకు మేము కూడా శక్తి గలవారిన వారమే అనుకొని పాపము వాళ్ళు వెళ్ళి అక్కడ దయ్యం పట్టిన వారి మీద చేతులుంచి ప్రార్థన చేస్తూ వచ్చారట. రక్షకుడిని యాశ్వమిస్త నామముననే, సర్వోన్నతుడైన యాశ్వమిస్త నామముననే దయ్యాలు వెలగొడుతున్నామని దయ్యం పట్టిన వారి మీద చెయ్యించి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఆ దయ్యం అంటూ వచ్చిందట. ఆ దయ్యం మాట్లాడుతుందట, నేను యాశ్వాను ఎరుగుదును, సౌలుని ఎరుగుదును, మిమ్మల్ని మాత్రం ఎన్నడూ ఎరగను, మీరు ఎవరని వారిని లొంగ తీసుకొని వారి బట్టలను ఊడదీసి వారిని దిగంబరులుగా పంపిస్తూ వచ్చింది. చూడండి, పరిశుద్ధాత్మతో నింపబడకుండా, పరిశుద్ధాత్మతో అభిషేకింపబడకుండా, పరిశుద్ధాత్మతో నింపబడకుండా ఎవరు వరితే వారు వెళ్ళి మేము కూడా దయ్యం వెళ్ళగొట్టగలము, మాకు కూడా దయ్యం వెళ్ళగొట్టే సామర్థ్యం ఉందని ఎవరైతే వెళుతుంటారో ఈ స్థితే కలుగుతుంది సుమా. కాబట్టి ఒక బలవంతుణ్ణి బంధించాలి అంటే అధికంగా బలం కలిగిన వారముగా ఉండాలి. కాబట్టి ఇక్కడ అపవాదిని దయ్యమును బంధించడానికి వెళ్ళిన వీరు పరిశుద్ధాత్మతో నింపబడలేరు, పరిశుద్ధాత్మతో అభిషేకింపబడిన వారు కారు సుమా. వారు ఏం చేస్తున్నారు? కానీ వారి మామూలుగా వాళ్ళు చేస్తున్నారు కదా, ఆ సేవకులు చేస్తున్నారు కదా, సౌలు చేశాడు కదా, మేం చేస్తే ఏంటి అని ఏదో వారికి కూడా చేయబోయారు సుమా. చేతులుంచి ప్రార్థన చేయబోయారు. కానీ దయ్యం ఏం చేసింది? వారి బట్టలు కూడా తీసి పంపించేసింది సుమా. కాబట్టి ఆ యొక్క సంఘటన చదువుతుంటే ఒళ్ళు ఏమవుతుంటుంది? దగ్గర పెట్టుకొని ప్రార్థన చేయాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రార్థన చేయాలి. ఎవరి మీదనున్న చేతులుంచి ప్రార్థన చేస్తున్న సహోదరులారా, మేము కూడా సేవకులమే, మాకు కూడా పరిశుద్ధాత్మ లొంగుతుందని ఎవరు పడితే వారి మీద చేతులుంచి ప్రార్థన చేయకండి. ఎక్కడ పడితే అక్కడ ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేయకండి. అది ఎవరిదో పని వారిదే. అభిషేకింపబడిన వారు ఆ పరిచర్యకు వారు నిలబడతారు, వారు చేస్తారు. కాబట్టి మేము కూడా యాశ్వమిస్త నామములో బ్యాప్టిజం పొందుకున్నాం, మేము కూడా యాశ్వమిస్త యొక్క రక్తంతో కడగబడిన వారం, మేము కూడా యాశ్వమిస్త నామమున ప్రార్థన చేస్తే మా ముందు కూడా దయ్యం నిలబడవని ఎవరి మీదనైనా మీరు చేయబెట్టి ప్రార్థన చేస్తే కలగబోయే స్థితి ఏంటో పరిశుద్ధాత్మతో నింపబడకుంటే వాక్యం ద్వారా చూపిస్తూ వస్తుంటున్న సహోదరులారా జాగ్రత్త. కాబట్టి ఏ స్థితిలో ఉండి మనము పరిశుద్ధాత్మతో నింపబడి దయ్యాలను వెళ్ళగొట్టే వారంగా మనం ఉండాలి. కాబట్టి దయ్యాలు భయపడాలి అంటే, పారిపోవాలి అంటే, చీకటి శక్తులు మన యొక్క ప్రార్థనకు భయపడాలి అంటే ఏం చేయబడాలి? మనము పరిశుద్ధాత్మతో నింపబడిన వారముగా మనం ఉండాలి. అందుకే యెహోవా ఆ మాట అంటున్నాడు, బలవంతుణ్ణి బంధించాలి అంటే అధికమైన బలము కలిగిన వారముగా మనం ఉండాలి సుమా. కాబట్టి ఈ దినం మనము ఈ ఇద్దరు వ్యక్తుల గురించి మనం చూసుకుంటాం. మొట్టమొదటిగా బాప్టిజం ఇచ్చి యోహాను ఎవరి సైతము? హేరోదు సైతమును ఎదిరిస్తూ వచ్చాడు. హేరోదును సైతము ఆయన గద్దిస్తూ వచ్చాడు. ధర్మశాస్త్రులు ఉపదేశకులు సైతము గద్దిస్తూ వచ్చాడు. ఎందుకు? వారిలో పాపం ఉంది, వారిలో తప్పిదముంది. ఎవరికి భయపడలేదు, ఎవరికి బెదరలేదు. బాప్టిజం ఇచ్చి యోహాను. అదే మాదిరి మన రక్షకుడిని యాశ్వమిస్సేను గురించి మనం చూసుకుంటూ వచ్చాము. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి చీకటి శక్తులు పారదోలుతున్నాడు. మూగవైన చెగిడి దయ్యమా పారిపో, వెళ్ళిపో, ఇందులో నుంచి వెళ్ళిపోనగానే అవి గజ వణుకుతూ వెళ్ళిపోతున్న సందర్భాలు కనబడుతుంటాయి. ఎందుకంటే ఈయన పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి. అది మనకి అపోస్తల కార్యములంతా కూడా చదువుతుంటే అపోస్తలైన సౌలు కూడా దయ్యాలను పారదొలిన వ్యక్తిగా మనం చూస్తూ వస్తుంటాం. అపోస్తలైన పౌలు చేస్తున్నట్టుగా, ఆ విధంగా అపోస్తలులు చేస్తున్నట్టుగా ఒక వ్యక్తి చేయబోయాడు. వారి దగ్గర కొంత డబ్బు పెట్టి నాకు కూడా పరిశుద్ధాత్మ కావాలి, నేను కూడా పరిశుద్ధాత్మ నింపబడి ఈ విధంగా మీ వల్ల నేను కూడా చేతుల నుంచి ప్రార్థించడం వల్ల అనేకులు స్వస్థపరచబడాలి, అనేకులు మేలు పొందుకోవాలి అని ఒక ద్రవ్యము పెట్టి వారిని ఆ దగ్గర ఉన్న ఆ పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవాలని చూస్తూ వచ్చాడు. కానీ అపోస్తలుడైన పౌలు చాలా హెచ్చరిక చేస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతూ వస్తుంది, అపోస్తల కార్యంలో కనబడుతుంటుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ, ఏ స్థితిలో అంటే ఆ స్థితిలో పరిశుద్ధాత్మ రాదు సుమా. పరిశుద్ధాత్మ మన మీదకి దిగి రావాలంటే ఏం చేయబడాలి? మనము
ప్రార్థనాపూర్వకంగా దీనులమై సాత్వికులమై ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మతో మనం నింపబడతాము సుమా. పరిశుద్ధాత్మతో మనం నింపబడి ఆ విధంగా పరిశుద్ధాత్మ కార్యాలను మనం జరిగిస్తూ వస్తుంటాం. కాబట్టి అందుకే పరిశుద్ధాత్మ తండ్రి ఆయన ఏం చేస్తుంటుంటాడంటే ఎవరు దీనులై సాత్వికులై ఆయన సన్నిధిలో ఎదురు చూస్తుంటుంటారో వారి దగ్గరికి ఆయన రావాలని, వారిలో నివసించాలని, వారితో ఉండాలని ఆయన ఆశపడుతుంటుంటాడు. కాబట్టి ద్రవ్యం ఇస్తే రాదు పరిశుద్ధాత్మ. కాబట్టి మామూలు వ్యక్తులుగా ఈ లోకంలో నేను కూడా సేవకునే అని చాలామంది బయలుదేరుతుంటారు. నేను కూడా దయ్యాలు వెలగొట్టడానికి నాకు కూడా అధికారం లేదని బయలుదేరుతుంటారు. వారికి కూడా హెచ్చరిక. కాబట్టి జాగ్రత్త సుమా. కాబట్టి పరమతని సన్నిధానంలో ఎవరిని పరమతని ఏర్పరచుకుంటాడో చూజన్ పీపుల్, బాప్టిజం ఇచ్చి యోహాన్ చూజన్ పీపుల్, రక్షకుడిని ఆశ్వమస్య పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఆయన ప్రత్యేకింపబడిన ఆ వ్యక్తి. కాబట్టి ఆయన ద్వారా పరిశుద్ధాత్మ కార్యం జరుగుతున్నాయి. తర్వాత మనము కొన్ని సబ్బాతుల్లో తర్వాత వచ్చే సబ్బాతుల్లో మనము పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు గురించి మనం ధ్యానిస్తాం. పేతురు గురించి, స్టెఫెన్ గురించి, ఆ విధంగా కొంతమంది వ్యక్తులు ఏ విధంగా పరిశుద్ధాత్మతో నింపబడి వారి కార్యాలు జరిగిస్తూ వచ్చారో మనం చూస్తూ వస్తాం. కాబట్టి ముఖ్యంగా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి చేస్తున్న ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు. అందుకే ఒక మాట మనం చూసుకుందాం. ఒక చివరిగా మన రక్షకుడిని ఆశ్వమస్య చెప్తున్న ఒక మాట మనం చూసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయములో ఒక మాట మనం చూసుకుందాం. 28వ వచనము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. చాలండి. ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని. చూడండి, దేహమును నశింపచేయాలని మన శరీరాన్ని హింసిస్తుంటారు, మన శరీరాన్ని బాధ పెడుతుంటారు, మన శరీరాన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. వారికి మనం ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు సుమా. బాప్టిజం ఇచ్చి యోహాను వలె భయపడక ధైర్యంగా ప్రకటించాలి. ఇంకొక మాట అంటున్నాడు యాశ్వమస్య, ఆత్మను దేహమును నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఆత్మను దేహమును నశింపచేయగల సామర్థ్యము మన సృష్టికర్తని యెహోవాకు ఆయనకొక్కనికే ఉంది సుమా. ఆయనకు మాత్రమే మనం మిక్కిలి భయపడాలి. ఎందుకు భయపడాలి? ఆయన మన ఆత్మను శరీరమును కూడా ఆయనకు విరుద్ధంగా మనం మాట్లాడితే, పరిశుద్ధాత్మ విరుద్ధంగా మాట్లాడితే, మనుష్య కుమారునికి విరుద్ధంగా మాట్లాడే వారికి పాపక్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మకు విరుద్ధంగా మాట్లాడుతున్న వారికి పాపక్షమాపణ లేదు. కాబట్టి పరిశుద్ధాత్మకు, ఎందుకంటే ఇదే మత్తయి సువార్తలో ఒక మాట, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 31వ వచనంలో ఈ మాట అంటూ వస్తుంటాడు. 31వ వచనంలో, కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. ఇది కింది కూడా చదవండి అక్క. మనిషి కుమారునికి మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. కాబట్టి మనుష్య కుమారునికి విరుద్ధముగా, అంటే శరీరధారిగా ఉన్నప్పుడు అనేకులు ఆయనను గురించి అబద్ధాలు మాట్లాడారు, అనేకులు ఆయన హింసించారు, బాధ పెట్టారు, అనేకులు ఆయనను ముక్కు మీద ఉమ్మి వేశారు. వారు క్షమాపణ గురించి ఆశ్రమిస్తే ప్రార్థన చేయగానే వారు పాపములు క్షమింపబడుతూ వచ్చాయి. తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరికి వీరు క్షమించుడి అని ఆయన క్షమించాడు వారిని. ఆయన ముక్కు మీద ఉమ్ము వేసిన వారిని, ఆయన పిడుగుతులు గుద్దిన వారిని, ఆయనను కొరద దెబ్బలతో కొట్టిన వారిని ఆయన క్షమించమని వేడుకోగానే వారి పాపములన్నీ కూడా క్షమింపబడ్డాయి. కానీ పరిశుద్ధాత్మకు విరుద్ధముగా, పరిశుద్ధాత్మతో నడిపిపడుతున్న వ్యక్తిని పరిశుద్ధాత్మకు విరుద్ధంగా నువ్వేం మాట్లాడినా అతనిలో పరిశుద్ధాత్మ ఉందా? పరిశుద్ధాత్మ నింపబడ్డాడా? పరిశుద్ధాత్మ ఆత్మలో నుండి నడిపిస్తుందా అని సంకోచించకండి. పరిశుద్ధాత్మకు విరుద్ధంగా ఒక్క చిన్న మాట మాట్లాడినా ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు అని మన రక్షకుడిని ఆశ్వమస్య తెలియజేస్తున్నాడు సుమా. కాబట్టి
మనము మన యొక్క నోటి మాటలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన నోటి మాటలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. కాబట్టి ఏ సేవకుని కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ భక్తుని కానీ, ఏ భక్తురాలుని కానీ తక్కువగా మాట్లాడకండి, తక్కువగా అంచనా వేయకండి. ఎవరిని కూడా చులకనగా మాట్లాడకండి, చులకనగా చూడకండి. ఎవరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో మనకు తెలియదు. ఏ భక్తుడు, ఏ భక్తురాలు పరిశుద్ధాత్మతో నింపబడి నిలబడుతున్నాడు మనకు తెలియదు సుమా. పరిశుద్ధాత్మ నింపబడి మాట్లాడుతున్నాడు మనకు తెలియదు సుమా. ఏ వ్యక్తిని చులకనగా చూడకండి. చులకనగా మాట్లాడతారు, హేళన చేస్తారు, తక్కువ చేసి మాట్లాడతారు. అది పరిశుద్ధాత్మ విరుద్ధంగా మాట్లాడుతున్నావేమో. పరిశుద్ధాత్మ కనుక ఆ లెక్క చేస్తే నీకు క్షమాపణ లేదు. కాబట్టి జాగ్రత్త సుమా. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన యాషువ మెస్సియా గురించి ఆయన చెప్పిన ఒక మాటలో మనము ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా నడుచుకోవాలో మనం ఉపదేశింపబడుతున్నాం. కాబట్టి జాగ్రత్తగా మన యొక్క నడవడికను సరిచేసుకొని, సరిదిద్దుకొని, పరిశుద్ధాత్మతో నింపబడి బలవంతులమై, ధైర్యవంతులమై ఈ లోకంలో మనం సాగుదాం. బాప్టిజం ఇచ్చి యోహాను వలె ధైర్యము, రక్షకుడిని యాషువ మెస్సియా వలె బలవంతులమై ఈ లోకంలో జీవిస్తాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేసి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.